తన తండ్రి అయాతుల్లా అలీ ఖమేని చావుకి ప్రతీకారం తీర్చుకుంటానన్నటువంటి మస్తబా ఖమేని ఒక రివెంజ్ లిస్ట్ అయితే విడుదల చేశాడు. ఆ రివెంజ్ లిస్ట్ లో బెంజమిన్ నెతన్యాహుతో పాటు ఇటలీ ప్రధాని మెలోని, జార్జ్ మెలోని కూడా ఉంది. వీళ్ళందరినీ కూడా చంపడమే మా ప్రధాన లక్ష్యం. ఆ ట్రంప్, బెంజమిన్ నెతన్యాహు, మెలోనితో పాటు మరి 10 మంది యూరోపియన్ నేతలు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ తక్షణమే చంపాలి అంటే ఇలా 13 మందిని చంపితే నా తండ్రి ఆత్మ శాంతి చేకూరుతుందన్న విధంగా ఆయన మాట్లాడుతున్నాడు మస్తబా ఖమేని. అలాగే ఇరాన్ ప్రజల యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఇదే, వాళ్ళ ఆకాంక్ష కూడా ఇదే. నా ప్రజల యొక్క ఆకాంక్షను నేను నెరవేర్చాలని చూస్తున్నాను అన్న విధంగా మస్తబా ఖమేని చెప్తున్నాడు. వాస్తవంగా ఇరాన్ ప్రజలు ఒక్కసారిగా తిరగబడిపోయారు అమెరికా ఇచ్చినటువంటి హ్యాండ్తో. అంటే మేము సపోర్ట్ చేస్తాము, మీరు మస్తబా ఖమేని అంటే అయాతుల్లా అలీ ఖమేనితో పాటు మిగతా వాళ్ళని కూడా చంపేసి మాకు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటయ్యేలా చేయండి అంటే అందరూ అనుకున్నారు. రజా పెహ్లావి వచ్చేసి కొత్త అధ్యక్షుడు అవుతాడని కూడా అనుకున్నారు. 1979లో వెళ్ళిపోయినటువంటి రజా పెహ్లావి కొడుకు వచ్చి మళ్ళీ మమ్మల్ని పరిపాలిస్తాడు, అప్పుడు అయాతుల్లా అలీ ఖమేని యొక్క అధినాయకత్వం మొత్తం పోతుంది అనుకున్నారు ప్రజలు. అందుకే బయటకు వచ్చి కూడా నిరసనలు చేపట్టారు. చివరికి ఏమైంది, కొన్ని వేల మందిని అలా నిరసనలు చేసినటువంటి వారిని చంపేశారు, నెరమేధం సృష్టించారు. అది ఒకరు కాదు, ఇద్దరు కాదు, 40,000 మందికి పైగానే చనిపోయినట్లు కూడా నివేదికలు వచ్చాయి. ఆ తర్వాత ప్రజలందరూ భయపడిపోయి ఒక్కసారిగా రజా పెహ్లావి మాట వదిలేసి ఇప్పుడు మస్తబా ఖమేని యొక్క ఇది పట్టుకున్నారనమాట. మేము మా యొక్క ప్రభుత్వానికే సపోర్ట్ చేస్తామన్న విధంగా ప్రజలందరూ కూడా, ముఖ్యంగా ఈ ఐఆర్జీసీతో పాటు చాలా వరకు బాసిత్ దళాలు ఇవన్నీ కూడా ప్రజల మీద విపరీతమైనటువంటి దాష్టికలు చేశాయి. ఎవడైనా బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి మస్తబా ఖమేనిని కానీ, ప్రభుత్వాన్ని కానీ, అయాతుల్లా అలీ ఖమేనిని అంటే సుప్రీం లీడర్ని కానీ ఎవరైనా ఏమన్నా సరే చంపేస్తామని చెప్పారు, చంపేశారు. అలా 38,000 నుంచి 40,000 మందిని చంపేయడం వల్ల బాసిత్ దళాలకు కూడా చాలా మంది భయపడిపోయారు. ఆ విధంగా మొత్తానికి మస్తబా ఖమేని అంటే ప్రజలు ఉన్నామని చెప్తున్నారు. ఇప్పుడు వాస్తవానికి అమెరికా ఆ రోజు వెనకడుగు వేయకుండా వీళ్ళకి అయాతుల్లా అలీ ఖమేనిని చంపిన తర్వాత వీళ్ళను కూడా ఇచ్చేసి అంటే అణచివేసి ప్రభుత్వాన్ని కొత్తగా ఏర్పాటు చేస్తే వీళ్ళు ప్రజలు సపోర్ట్ చేసేవాళ్ళు. అమెరికా వెనకడుగు వేయడం, మనకెందుకులే అన్నట్లుగా చూడడం, దెబ్బకి ప్రజలందరూ మనస్తత్వం మారిపోయింది. అంటే భయం కొట్టుకుంది వాళ్ళకి. ఆ విధంగా ఇప్పుడు ప్రజలు కూడా మస్తబా ఖమేనికి సపోర్ట్ చేస్తున్నారు. మరి ఈ 13 మంది యొక్క లిస్ట్ అయితే విడుదలైంది. వీళ్ళందరూ హిట్ లిస్ట్లో ఉన్నట్లుగా చెప్తున్నారు. బెంజమిన్ నెతన్యాహు అయితే ఇప్పుడు కాదు, మొదటి నుంచి బెంజమిన్ నెతన్యాహు మొదటి స్థానంలో ఉంటాడు. అయితే జార్జ్ మెలోని కూడా ఈ లిస్టులో చేరడానికి ప్రధాన కారణం ఆవిడ కూడా ఈ యుద్ధాన్ని సమర్థించడం, అమెరికా చేసినటువంటి దాడుల్ని సమర్థించినట్లుగా మాట్లాడడం వల్ల ఆవిడ్ని కూడా లిస్టులో చేర్చారు.